వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరా టమాటో కాంబినేషన్లో ప్లేట్ గార్నిష్ చేసుకుంటున్నాం. సో ఫ్లవర్ షేప్లో మనం కట్ చేసి స్లైసెస్ని అరేంజ్ చేసుకుంటాం. సో దీన్ని వీటిని మనం ఇప్పుడు స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఇలా అలాగే దీంట్లో కూడా ఓకే. ఒక్కొక్క సైడ్ మనకి 5 లేదా 4 మన ప్లేట్ సైజుని బట్టి సింపుల్ కటింగే, బట్ కొద్దిగా ఐడియాతో కట్ చేసుకుంటే నీట్గా వస్తాయి. సో సింపుల్ కటింగే ఉంటుంది, బట్ కొంచెం ఐడియాతో మనం కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది అన్నమాట. అది ఓకే. సో ఇటువైపు 5 పెట్టాను, ఇటు 4 ఇచ్చాను. నేను డిఫరెంట్ వేరియేషన్స్లలో వస్తాయి మనకి. సో బ్లాక్ గ్రేప్స్ పెట్టినా నీట్గా ఉంటుంది, లేదా ఆలివ్స్ అయినా పెట్టేసుకోవచ్చు, బ్లాక్ ఆలివ్స్. లేదా మన దగ్గర చెర్రీ టమాటోస్ ఉన్న చిన్న సైజు తీసేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు. ఓకే. సో వాటికి స్టెమ్స్ బ్యాక్ సైడ్ ఉన్న ఈ సీడ్ పార్ట్ అంతా తీసేస్తే కొంచెం ఫ్లాట్గా అవుతుంది. ఓకే. సో కీరాలో ఉండే కొంచెం ఈ డార్క్ కలర్ అనేది మనకు ఈ మధ్య హైబ్రిడ్ వెరైటీ వస్తుంది కదా, దాంతో మనకు చాలా బాగా వస్తుంది ప్లేట్ గార్నిష్ చేసుకుంటే.
సో వాటిపైన టొమాటో రోస్ట్ చేస్తున్నాను. సో కలర్ కొద్దిగా వేరే ఏదైనా మనం కాంబినేషన్లో అలా తీసేసుకుంటే కొంచెం కాంట్రాస్ట్ అనేది బాగుండి ఓవరాల్గా ప్లేట్ లుక్ అనేది బాగుంటుంది. దీంతో అయినా ఆరెంజ్తో అయినా కొంచెం రెడ్ కలర్లో ఉండే బీట్రూట్తో అయినా తీసేసుకుని ఏదైనా రకమైన ఫ్లవర్ మనం తయారు చేసి పెడితే బాగా కనిపిస్తుంది. మొత్తం కొద్దిగా లైట్ ఉంది కదా కీరాతో చేయడం వల్ల, సో దాన్ని మధ్యలో కొద్దిగా హైలైట్ చేస్తున్నాను నేను. ఓకే, సో రౌండ్గా ఫోల్డ్ చేయడం. సో ఇది ఇక్కడ వీటి మధ్యలో ఇలా కూర్చుంటుంది. సింపుల్గా స్లాంట్ కట్ చేసేసి వాటిని స్లైసెస్లా చేసి ఇలా అరేంజ్ చేసేసుకొని ప్లేట్ కలర్ తర్వాత మనం తీసుకునే వెజిటేబుల్ కలర్ని మనం బాగా చూస్ చేసి తీసుకుంటే మనం చేసిన ఆ ప్లేట్ గార్నిష్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.